హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. ఈరోజు శ్రీ 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 నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో మీసాల కిరణ్ కుమార్ గారు కొత్తపల్లూరు గ్రామం, కాజీపేట మండలం, కడప జిల్లా వారి గిత్తల షెడ్ వీడియో అయితే చేస్తున్నామండి. హెవీ సైజు ఉన్నటువంటి గిత్త దగ్గర అయితే మనం ఉన్నాము. మినిమం 63 సైజు ఉన్నటువంటి ఈ గిత్తను మీసాల కిరణ్ కుమార్ వాళ్ళ షెడ్లో నుంచి ఉన్నటువంటి గిత్త అండి. ఈ గిత్త హెవీ సైజులో ఉన్నటువంటి గిత్త ఒకటి, సేద్య విభాగంలో ఉన్నటువంటి గిత్త అయితే ఒక గిత్త ఉందండి. ఈ గిత్త ప్రజెంట్లీకి న్యూ కేటగిరీ విభాగంలో దిగాల అంటున్నారు అన్నగారు. ఇంతవరకు ఎక్కడైతే దిగలేదంటున్నారు. అలాగే అన్నగారి మాటల్లో మనం ఈ గిత్త ఎప్పుడైనా బేట పనితనం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అన్న, ఈ గిత్త బేట పనితనం ఎలా ఉంటుందన్నా? బేటాలలో ఏ విధంగా ఈ పనితనం బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. ఇంతవరకు బేటాలు వేసినప్పుడల్లా ఇది బండ తీసుకోవడం కానీ దీని పద్ధతి కానీ ఏ విధంగా ఉంటుందన్న? సింపుల్గానే బాగానే తీసుకుంటుంది అన్న. కేటగిరీలోకి బాగుంటుందని ఈసారి ట్రై చేస్తాను. కేటగిరీలోకి బాగుంటుందని ట్రై చేస్తున్నారు. అదే ఫ్రెండ్స్, ఈ గిత్త కేటగిరీలోకి బాగుంటుందని ట్రై చేయాలంటున్నారు. ఇంకా ఇంతవరకు ఎక్కడ కేటగిరీలో దిగలేదంటున్నారు. ఈయన దగ్గర నుంచి ఎన్నో మంచి ఎద్దులైతే ఇదే షెడ్లో నుంచి చిన్న సన్నకారు రైతు కాబట్టి ఎవరికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ ఈ అన్న దగ్గర నుంచి మన ఆర్కే బాబాయ్ దగ్గర ఉన్నటువంటి జయసింహ గిత్త కూడా మొదట ఈయన షెడ్లో నుంచే బయటకు వచ్చిందని చెప్తున్నారు అన్నగారు అయితే. అలాగే మొన్న రీసెంట్గా ఎంవిఎస్ఆర్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి షెడ్లో మన ఇదైనటువంటి గిత్త కూడా అన్నగారి షెడ్లో నుంచి వెళ్ళిన గిత్తే అని చెప్తున్నారు అన్నగారు. ఇలా ఎన్నో మంచి ఎద్దులను సానబట్టి ఈ ఎద్దులను మంచి సారథ్యం వహించి వీటిని పనితనాన్ని నేర్పించి ఎన్నో గిత్తలను అయితే ఈయన అమ్మినారని చాలామంది నాతో అయితే చెప్పారు. వాళ్ళ కామెంట్స్ వల్లనే నేను ఇంత దూరం రావాల్సింది వచ్చింది. అన్నగారిని ఇంతగా అడుగుతున్నారా, ఎవరబ్బా ఇక్కడ తెలుసుకునే విషయం ఏముందా అని ఇంత దూరం వస్తే కనుక దానికి నిదర్శనం ఈ గిత్త అండి. 63 ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో 60, 62, 61 ఉన్న సైజుల గిత్తలు మనం చూసాము. 63 హెవీ సైజు రేరుగా ఉన్నటువంటి గిత్త మనం చూస్తున్నాము. చూడండి, నిలువెత్తు నిదర్శనము. అఖండ బాహుబలిలో ఉన్నటువంటి హైటు సామ్రాజ్యం ఉన్నటువంటి తోరణ ఉన్నటువంటి గిత్త. అలాగే గోపురం చూసిన మంచి నిలువెత్తు ఉన్నటువంటి 63 సైజు ఉన్నటువంటి గిత్త అన్నగారి దగ్గర అయితే ఉంది. ఎవరైనా మీకు కావాలంటే కనుక కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపల్లూరు గ్రామం అండి. కాజీపేట బైపాస్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి రైట్ సైడ్ దారిలో వస్తే కనుక అన్నగారి ఊరు రెండో ఊరండి. ఈ ఊరికి వస్తే కనుక మీకు ఈ ఎద్దు చిరునామా, దీని బేట వీడియో అంతా ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి సేద్య విభాగంలో ఉన్నటువంటి గిత్తను కూడా చూపిస్తా. సేద్య విభాగంలో ఈ గిత్త ఎక్కడికి పోయినా మంచి ప్లేస్లు అయితే సాధిస్తుందని అన్నగారు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్సిమం ఆడిన సేద్య పెద్దల విభాగంలో ఈ గిత్త మంచి పౌరుషం గలటువంటి గిత్త. ఈ గిత్త కూడా సేద్య పెద్దల విభాగంలో మంచి బహుమతులను అయితే సాధించిందని చెప్తున్నారు. సేద్య పెద్దల విభాగంలో ఈ గిత్త ఇప్పుడు ప్రజెంట్గా ఆడుతుందండి. ఈ గిత్త కూడా సేద్య విభాగంలో ఎక్కడికైనా ప్లేస్లు అయితే సాధిస్తున్నటువంటి గిత్త. అన్నగారు సారథ్యం వహిస్తూ ఎన్నో పొత్తులు ఆడుతున్నారు ప్రజెంట్లీకి. అన్నగారి దగ్గర అయితే రెండో గిత్త సేద్య విభాగంలో గిత్త లేదు. సేద్య విభాగంలో మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గిత్త అండి. సేద్య విభాగంలో ఆడినటువంటి గిత్తల్లో మీరైతే చూడొచ్చు ఈ గిత్త పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏం కథ అనేది. ఈ గిత్త వివరాలు కూడా అన్న సరిపోతే ఒకవేళ అమ్మాలనుకుంటే అమ్ముతా అంటున్నారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక దీని బేటా వీడియో నెక్స్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో అన్నగారి దగ్గర నుంచి పెట్టించుకొని వీడియో ఒక 20-10 నిమిషాలు వీడియో పెట్టించుకొని మన యూట్యూబ్ ఛానల్లో బేటా వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ గిత్తది ఈ గిత్తది రెండు బేటా వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ఒకవేళ కావాలనుకుంటే నా నెంబర్కు ఫోన్ చేయండి. టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి. నా నెంబర్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, లేదా అలాగే బయోలో లింక్ చేస్తాను. ప్రతి ఒక్కరు టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబుల్ అవ్వాలి. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే కనుక నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి. నేను అన్నగారి అడ్రస్ చెప్తాను. మీరే దగ్గర ఉండి ప్రత్యక్షంగా వచ్చి చూసుకొని మీకు నచ్చితే తీసుకోండి అంటున్నారు అన్నగారు. నేనైతే ఇంత రేట్ చెప్పలేదు అంటున్నారు. రేటు మీకు నచ్చితే కనుక వచ్చి దగ్గరికి వచ్చి అన్నగారితో మాట్లాడుకొని
మీకు వివరాలన్నీ తెలుసుకొని ఈ 2 గిత్తల్లో ఆయనకు నచ్చితే ఏ గిత్తనైనా అమ్ముతా అంటున్నారు. ఒకవేళ మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 63 సైజు ఉన్నటువంటి ఆ గిత్త, 60 సైజు 60కి ఒక అటో ఇటో ఉన్నటువంటి ఈ గిత్త 2 గిత్తలను ఒకవేళ అన్న సరిపోతే అమ్ముతా అంటున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక నేను నెంబర్ పెడతాను, నా నెంబరు కామెంట్ బాక్స్లో. అక్కడికి వచ్చి మీరు మాకు ఫోన్ చేస్తే నేను పూర్తి అడ్రస్ వివరాలు చెప్తాను. మీరు వచ్చి బేటా గీటా అన్నీ చూసుకొని వాటి ప్రదర్శన నడక ఎలా ఉందని తెలుసుకొని మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.